రాశారు. వాళ్ళ తనంతరమే ఈ ఆస్తిని అమ్ముకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా హక్కు ఉంటుంది అని చెప్పి ఇక లాయర్ అయితే వీలునామా చదువుతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు రుద్రాని, ధాన్యలక్ష్మి అందరూ కూడా. ఇక సీతారామయ్యతో అపర్ణ అంటూ ఉంటుంది, నిజంగా మీరు చాలా గొప్పవారు మావయ్య. మీ మనవళ్ళ పిల్లల పేర్ల మీద ఈ ఆస్తిని రాసి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఆస్తి కోసం కొట్టుకుంటున్న వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు అని అపర్ణ అంటూ ఉంటుంది. తర్వాత ఇక రుద్రాణి అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాహుల్ అయితే అయిపోయింది, అంతా అయిపోయింది, నాకు వచ్చే ఆస్తి ఆ స్వప్నకే పోతుంది అని రాహుల్ అంటూ ఉంటాడు. ఏంట్రా నీ బాధ అని రుద్రాణి అంటూ ఉంటుంది. మరేంటమ్మా, బాధపడకపోతే ఏం చేస్తాను? ఇప్పటి వరకు ఆ ధాన్యలక్ష్మి అత్తయ్యని రెచ్చగొట్టి ఇంటిని ఆస్తిని ముక్కలు చేయమని ఎంతో కృషి చేశాము, కానీ తగిన ఫలితం మనకేం దక్కింది? ఇప్పుడు ఆ ముసలోడు యావదాస్తిని మనవళ్ళ పుట్టబోయే పిల్లలకి పేరు మీద రాశాడు అని అంటూ ఉంటాడు రాహుల్. ఆస్తిని పంచుకోవడానికి లేదు, ఆస్తిని అమ్ముకోవడానికి లేదు, అనుభవించడానికి లేదన్నట్టు అయిపోయింది అని రాహుల్ అనగానే, రే అది ఆస్తి మొత్తం నీకు పుట్టబోయే నీ కొడుకే వస్తుందిరా అని అంటూ ఉంటుంది రుద్రాణి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నాకు పుట్టబోయే బిడ్డకి ఎలా వస్తుంది? రాజు లేడా? లేకపోతే రాజుకి పిల్లలు పుట్టరా? కళ్యాణ్కి పిల్లలు పుట్టరా అని అంటూ ఉంటాడు రాహుల్. ఇక రాజుకైతే పిల్లలు పుట్టే అవకాశం లేదు. కావ్యని ఎప్పటికీ కూడా రాజు భార్యగా ఒప్పుకోడు. ఒప్పుకున్నా కూడా అది తల్లి అయ్యే అవకాశం లేకుండా నేను చేస్తాను అని అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక కళ్యాణ్ అంటావా, వాడు ఇప్పట్లో ఇంటికి తిరిగి రాడు. అక్కడ అది పోలీస్ కోచింగ్ తీసుకుంటుంది. పోలీస్ కోచింగ్ తీసుకునే వాళ్ళు తొందరగా పిల్లల్ని కనరు. తనకి జాబ్ వచ్చాక కూడా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చే పిల్లల్ని కంటుంది. ఈలోపు మనం ఏదోటి చెయ్యొచ్చు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఉదయం పనులు చేస్తూ ఉండగా కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక కావ్యని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు అపర్ణ వాళ్ళు. అప్పుడే డాక్టర్ అయితే తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో చాలా ఆనందపడుతుంది అపర్ణ. కావ్యని ఇంటికి తీసుకొస్తారు. తీసుకువచ్చిన తరువాత సీతారామయ్య అపర్ణని అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఏం జరిగింది? తను కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయింది? ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అంటూ ఉంటే, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మావయ్య గారు, మీరు కోరుకున్నది నిజమవుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. అంటే అంటే నువ్వు చెప్పేది అవును మావయ్య గారు, మన కావ్య ప్రెగ్నెంట్, రాజు తండ్రి కాబోతున్నాడు, దుగ్గిరాల ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అపర్ణ అంటుంది. ఆ మాట విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చాలా మంచి వార్త చెప్పావమ్మా, ఇది నిజంగానే చాలా పెద్ద గుడ్ న్యూస్ అని అంటూ ఉంటాడు సీతారామయ్య. అప్పుడు ఇక రాజు వస్తాడు. కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసి తను కూడా చాలా ఆనందపడతాడు. అప్పటి నుంచి ఇక కావ్యని జాగ్రత్తగా చూసుకోవడం, కావ్యకి కొంచెం దగ్గరగా ఉండడం, తనకి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకురావడం అన్నీ చేస్తూ ఉంటాడు రాజ్. కావ్యకి దగ్గరవుతున్న రాజుని చూసి రుద్రాణి ఓర్చుకోలేకపోతుంది. మమ్మీ ఏదో అని చెప్పావు కదా, రాజు భార్యగా ఒప్పుకోడని, కావ్య ప్రెగ్నెంట్ కాదని, ఆస్తి మొత్తం నీకు పుట్టే పిల్లలకే వస్తుందని ఏవేవో చెప్పావు, అంతా రివర్స్ అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే అప్పుడే ఇక రుద్రాణి అయితే ఆలోచిస్తుంది. ఇంతలో రాజు అయితే కుంకుమ పువ్వు తీసుకొస్తాడు. ఇది పాలల్లో కలుపుకొని తాగమని కావ్యకి ఇస్తాడు. ఒక కుంకుమ పువ్వుని పక్కన పెడుతుంది. అలా కుంకుమ పువ్వుని పక్కన పెట్టాక దాంట్లో రుద్రాణి అయితే ప్రెగ్నెంట్ పోయే మందునైతే కలుపుతుంది. తెలియకుండా కలపడంతో కావ్య దాన్ని పాలల్లో వేసుకుంటుంది. పాలల్లో వేసుకున్న తర్వాత కొన్ని పాలు తను ఒక గుక్కెడు పాలుని తాగుతుంది. తాగిన తర్వాత ఒక్కసారి ఏదో కానీ తనకి పిల్లేదో అడ్డు వచ్చేసరికి తను ఉలిక్కిపడి పాల గ్లాసుని కిందకి పడేస్తుంది. దాంతో పాలన్నీ నేలపాలవుతాయి. కానీ కొంచెం తాగిన పాలకే తనకి కడుపు నొప్పి వస్తుంది. అలా కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళిన కావ్య తీసుకువెళ్తాడు రాజ్. అప్పుడే డాక్టర్ అయితే తను ఈ కడుపుల నొప్పి రాకముందు ఏం తీసుకుంది అని అంటూ ఉంటే, పాలు తాగింది డాక్టర్, ఆ పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుంది, ఆ కుంకుమ పువ్వుని నేనే తీసుకొచ్చాను అని రాజ్ అంటాడు. సంథింగ్ ఏదో జరిగింది,
ఒక్కసారి కుంకుమ పువ్వుని చెక్ చేసుకోండి అని అంటూ ఉంటుంది డాక్టర్. అదృష్టం కొద్దీ అది పవర్ ఎక్కువగా లేదు కాబట్టి తనకేమీ జరగలేదు, కడుపులో బిడ్డ కూడా క్షేమంగానే ఉంది అని డాక్టర్ చెప్పడంతో ఇక రాజు అనుమానం వచ్చి ఇక కుంకుమ పువ్వు ఎక్కడ పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. వంటగదిలోనే పెట్టానండి అని కావ్య అంటుంది. అప్పుడే వంటగది సీసీ ఫుటేజ్ని చూడగా కుంకుమ పువ్వులో ఏదో మందు కలుపుతున్నట్టు కనిపిస్తుంది రుద్రాని అక్కడ సీసీ ఫుటేజ్లో. అప్పుడే అది చూసి అత్తయ్య అని గట్టిగా అరుస్తాడు రాజ్. అరవడంతో ఏం కలిపావు కుంకుమ పువ్వులో నువ్వు, కావ్య ప్రెగ్నెంట్ పోవడానికి ఎందుకు ప్రయత్నించావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే అపర్ణ అయితే ఎందుకు ప్రయత్నించదురా, నాకు తెలిసి నీకు పిల్లలు పుట్టకూడదని, ఆస్తి మొత్తం తన కొడుక్కి పుట్టబోయే పిల్లలకి మాత్రమే రావాలని అది ప్లాన్ చేసి ఉంటుంది, అందుకని ఇలా జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే నేను ఆ పాలు మొత్తం తాగలేదు, ఆ సమయానికి పిల్లి అడ్డొచ్చేసరికి గ్లాసుని కిందకి వదిలేశాను, నేను తాగిన ఒక గుక్కెడు పాలకే అంత ఎఫెక్ట్ చూపిందంటే మొత్తం పాలు తాగుంటే నా బిడ్డ కడుపులోని ఆ ఊహని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఇంతకీ దిగజారిపోతావా ఆస్తి కోసం నువ్వు, కడుపులో ఇంకా పిండంగానే ఉన్న నా బిడ్డని చంపాలని చూస్తావా అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజు అయితే రుద్రాని చంప బగలగొట్టి నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పొమ్మని షాక్ ఇస్తాడు రుద్రానికి. రాజైతే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్